అంటే క్వాలిటీ చెకింగ్ అనేది లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీరు చెప్పేది తప్పు అని చెప్తాను లక్ష్మీకాంత్ గారు. సార్ నన్ను పూర్తి మాట్లాడినాను సార్. అలా కాదు కదా ఆయన లేదు అని చెప్తున్నారు. అక్కడ ఉంది ఉండబట్టే మన సార్ ఉంటే నెయ్యికి పామాయిల్ కి తేడా తెలియదా మీకు? ఉంటే నెయ్యికి పామాయిల్ కి తేడా తెలియకుండా ట్యాంకర్లు మీరు ఎట్లా 6 ట్యాంకర్లు తీసుకున్నారు, 4 ట్యాంకర్లు వెనక్కి వెళ్ళి రసాయనాలు కలిసినాయని వాళ్ళ రోజులు విషయంలో తేలుతా ఉండండి. మళ్ళీ మేము దొంగలం కాదని బొజలు తడుకుంటూ ఉంటారు. మీరు చెప్పింది మీరు ఒప్పుకోవాలి సార్. ఇక్కడ మీరు మీ నోటితో చెప్తున్న మాటలు మీరు చెప్పిన డేట్ల ప్రకారంగానే నేను పూర్తి వివరణ ఇస్తున్నా. ఇక్కడ జూన్ 12వ తారీఖున ఏఆర్ డైరీ వాళ్ళు ట్యాంకర్లు పంపించారని చెప్పేసి అని అన్నారు. వినండి సార్, ఏఆర్ డైరీ వాళ్ళు జూన్ 12 ట్యాంకర్లు పంపించారని అన్నారు. ఆ ఏఆర్ డైరీకి బోలేబాబా వాళ్ళు 70 లక్షలు టెండర్లకి ఎందుకు ఇచ్చారు? అది మీ హయాంలోనే జరిగింది కదా. జూన్ 12న ప్రమాణ స్వీకారం జరిగితే దానికి ముందు ప్రభుత్వం పాటించింది ఎవరు? మీరు కదా, పరిపాలించింది మీరు కదా. నేను పూర్తిగా మాట్లాడింది మీరు మొత్తం అంతా కాదంటే మీరు వేరేదేదో మాట్లాడుతూ ఉంటారు. నేను పూర్తిగా మాట్లాడినప్పుడు నేను ప్రతి ఒక్కటే లెక్కలు చెప్తానే ఉన్నాను. ఈ లెక్కలు చెప్తా ఉంటే మేము కాదని మళ్ళీ మొదలు చూస్తూ ఉంటారు. ఏదో రెడ్ వచ్చి మొదలు అన్నట్టుగా మళ్ళీ కథ మొదలుకు వచ్చినట్టుగా మొత్తం మాట్లాడేదానికి అర్థం లేకుండా మాట్లాడకండి. ఎవరు మాట్లాడేది? మాట్లాడండి. అసలు మీ టైంలోనే కదా సార్, అసలు మీ టైంలోనే కదా సార్ హిందూ మనోభావాలు దెబ్బతినేటట్టుగా మొత్తం పరిపాలన చేసిందంతా మీ హయాంలోనే కదా. ఇవాళ రోజున తల్లబట్టుకొని బుర్రపాటు చేసుకున్నాం కదా. నమాజు చేశారు తిరుమలలో, కొండపైన నమాజ్ చేశారు. అవును సార్, అంతర్వేద రథాలు తగలబెట్టింది ఎవరు? మీరు కదా. టాపిక్ లో మాట్లాడు. అంతర్వేద రథాలు తగలబెట్టింది మీరు కదా. నమాజ్ చేశారు. రైట్ రమేష్ గారు లక్ష్మీకాంత్ గారు ప్లీజ్ ఏదైనా డిక్లరేషన్ ఇవ్వకుండా ఇవాళ రోజున గుళ్ళో కూడా రాడు మీ నాయకుడు. ఇంటి దగ్గర గుడి సెట్లు వేసుకొని ప్రజలు పరిపాలిస్తా ఉంటాడా? మీరు మాట్లాడతారా మా గురించి? మీరు ఫస్ట్ ఏంటంటే తప్పు ఒప్పుకోండి, మేము చేసాము, తప్పు జరిగింది, మా హయాంలో జరిగింది, విచారణ జరుగుతుంది, అట్లాగే ప్రయత్నించండి. అంతేగాని మేము కాదు, మేము శుద్ధపోసలం, మేము అసలు ఆణిముత్యాలం, మేము స్వాతి ముత్యాలు, ఇట్లాంటివన్నీ మాటలు మాట్లాడుకోకండి మాకు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పిన డేట్ల ప్రకారంగానే ఇక్కడ రేట్లతో సహా నేను చెప్తున్నా. మీరు దానికి ఒప్పుకోరంటే ఒప్పుకోకుండా మొత్తం అంతా ఒక్కొక్కరు ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో అబద్ధాలు? మీరు చెప్పిన డేట్ల ప్రకారంగా నేను మాట్లాడుతున్నా ఇక్కడ. రైట్, ఒక్క నిమిషం సార్. ఫైనల్ గా రైట్ మీరు ఏం చెప్పాలనుకున్నారు ఫైనల్ గా చెప్పండి. రమేష్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ మనకి సమయం లేదు. వారి కన్క్లూజన్ తీసుకుంటారు సార్. వాళ్ళ హయాంలో వాళ్ళు తప్పు జరిగింది. ఆ హయాంలో జరిగిన ఎవరైతే టీటీడీలో పనిచేసిన పాలక మండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు దోషులుగానే పరిగణనలో తీసుకుంటారు. ఇప్పుడు సిట్ అధికారులు తీసుకుంది 15 మంది అవ్వచ్చు, రేపు పొద్దున 30 మంది అవ్వచ్చు, 30 మంది 60 మంది అవ్వచ్చు. బట్ ఏంటంటే వాళ్ళ హయాంలో జరిగిన తప్పు. ఇవాళ రోజున ఆ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి మాట్లాడుతున్న దాని ప్రకారంగానే ఇక్కడ పూర్తి వివరణ డేట్లతో సహా నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ వాళ్ళ డేట్ల ప్రకారంగా ఇట్లా జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు మళ్ళీ ఇట్లాగా నిందితులను కానీ సాక్షులు కానీ వాళ్ళని భయపెట్టి వాళ్ళు వెనక పంపించడం దానికి అంటే వీళ్ళు ప్లస్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ జరుగుతున్నది హిందువుల మనోభావాల మీద దెబ్బతినేటట్టుగానే గత ప్రభుత్వ పరిపాలన జరిగింది. ఇదైతే ఊరుకునేదైతే లేదు. అది రైట్ అండి, సమయంలో క్షమించాలి. లక్ష్మీకాంత్ గారు థ్యాంక్ యూ, కార్మంచి రమేష్ గారు థ్యాంక్ యూ. అదేవిధంగా